ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము యెషూవా ఈజ్ అవర్ రిడీమర్. హీబ్రూలో యేసు ప్రభువుని యెషూవా అంటారు. యేసు మన రక్షకుడు. ప్రియ పరిశుద్ధులారా, దేవుని వాక్యానికి శ్రద్ధ వహించి వినడానికి ఆసక్తి కలిగినటువంటి మీ అందరికి కూడా దేవుని నామం పేరట, ప్రభువు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువు మన విమోచనకర్త. మన విమోచనానికి నాంది ప్రస్తావన యేసు ప్రభు. ముందుగా అసలు ఈ విమోచన, విముక్తి అనే అర్థాలను మనము వాటిని పరిశీలన చేద్దాం. మీనింగ్ ఆఫ్ రిడెంప్షన్. ఒకరి దగ్గర ఉన్నటువంటి వస్తువు వారు కూడా ఎక్కడి నుంచో ఆ వస్తువుని కొని తెచ్చారు. ఆ కొనినటువంటి వస్తువును మనము కొనుగోలు చేయడం, బై బ్యాక్. దాన్ని మామూలు అర్థము రెడీమర్ అంటారు. అలాగే మీకు కొన్ని కూపన్లు వస్తూ ఉంటాయి. ఆ కూపన్లు స్క్రాచ్ చేసినప్పుడు రిడీమ్ యువర్ ప్రైజ్ అని రాస్తాడు. గోగితే మీకు 1000 రూపాయలు వచ్చాయి, మీరు మార్కెట్కి వెళ్ళి సరుకు కొంటే 1000 రూపాయలు మీకు లాభం వస్తుంది అని చెప్తాడు. రిడీమింగ్ అంటే విమోచన, విముక్తి, విడుదల. ఇవి మామూలు మనము చెప్పుకునేటువంటి అర్థాలు. అదే విధముగా ఒక అప్పు ఎవరైనా తీసుకున్నారనుకోండి, ఆ అప్పులో 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే వాడు ఎంతసేపు రుణం చేసిన వాడుగానే ఉంటాడు, రుణస్థుడుగానే ఉంటాడు. అయితే 5,000 తీర్చాడు, ఇంకా 5,000 తీర్చలేదనుకోండి, ఎవరో ఒకరు వచ్చి 5,000 ఇచ్చినప్పుడు ఈ రుణకర్తకు, రుణస్థుడుకు విడుదల కలుగుతుంది. దాన్ని కూడా రిడీమింగ్ అంటారు. అంటే కొంత వెల ఇచ్చి ఆ వస్తువుని విడిపించుకోవటం, కొంత వెల ఇచ్చి రుణగ్రస్తుడిని రుణం నుంచి తప్పించడం రిడీమింగ్ అంటారు, రిడెంప్షన్. అయితే బైబిల్లో ఈ రిడెంప్షన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, పాపమునకు బానిసలైనటువంటి వారికి కొంత వెల చెల్లించి ఆ పాపము నుండి, పాపదాస్యము నుండి వారిని విడుదల చేయటం, దాన్ని విమోచన. ఏం వెల చెల్లించాలో మనకు తెలుసు. పాపానికి ఎవరు మనము జన్మతః పాపులమై ఉన్నాము. మొదటి ఆదాము నుంచి వచ్చినటువంటి పాపము, పాపములోనే మనం ఉంటాము, పాపంలోనే నశించిపోతాము. అయితే ఈ పాపములో ఉండగా మన అపరాధముల నిమిత్తము ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఆ యొక్క శిలువ మీద ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనలను పాపపు రుణము నుండి విముక్తి చేసి ఉన్నాడు యేసు ప్రభు. దేవునికి వందనాలు. సో బైబిల్ మీనింగ్, థియాలజికల్ మీనింగ్ రిడెంప్షన్ అంటే అర్థం ఏంటంటే, డెలివరింగ్ ఫ్రమ్ సిన్ టు గెట్ సాల్వేషన్. రక్షణ పొందడానికి, పాపం నుంచి విడుదల. స్టాక్ మార్కెట్లో, ఈ యొక్క మార్కెట్లో షేర్ అమ్ముకోవడము లేకుంటే వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ షేర్ మార్కెట్లో వ్యాపారంలో బై బ్యాక్ అనే పదం ఎక్కువగా వాడతారు. అది రిడెంప్షనే. అంటే రీపర్చేస్, తిరిగి కొనడం. ఎవడో ఒకడు కొనేశాడు, మళ్ళీ కొనేస్తున్నాం. మన చర్చ్ ఆఫ్ గాడ్ స్థలము, అక్కడ ఆ స్థలము ఒకరికి అమ్మబడింది. అక్కడ భూమి పూజ కూడా అయిపోయింది. ఇదిగో మేము ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో లాగా అపార్ట్మెంట్లు కట్టాలి, శివా ప్లాజా అని అపార్ట్మెంట్లు కూడా అపార్ట్మెంట్లకి అమ్మేసుకున్నారు. అయితే ఇంకా కట్టడానికి టైం పట్టే లోపున దేవుని చిత్త ప్రకారము మనకు కనిపించింది. అది కనిపించినప్పుడు కొంత అదనపు సొమ్ము మనం వేసి, ఉన్న రేటు కంటే అదనంగా ఖర్చు పెట్టి బై బ్యాక్ చేసాం. ఇప్పుడు ఆ చర్చి, స్కూల్ అన్నీ ఉన్నాయి. బై బ్యాక్. దేవునికి వందనాలు. అక్కడ శివా ప్లాజా అనేటువంటి అపార్ట్మెంటు ఉండవలసిన బదులు
చర్చ్ ఆఫ్ గాడ్ అని భూమి ఎంతకాలం అయితే ఉందో ఆయన మధ్యాకాశానికి వచ్చే పర్యంతము 7 ఏండ్ల శ్రమల్లో కూడా అది అలాగుంటుంది. అయితే తర్వాత భూమి ఏమన్నా విపరీతమైన పరిస్థితుల్లో అది పోవచ్చేమో కానీ మనమున్నంత కాలము అది అక్కడ ఉంటుంది. వీఆర్ డన్ బైబ్యాక్, రీపర్చేజ్ ఫ్రమ్ ఎ మ్యాన్ ఇన్ అనపర్తి, ఫ్రమ్ ఎ ల్యాండ్ లార్డ్ ఫ్రమ్ అనపర్తి. హీ బాట్ ఫ్రమ్ సంబడి ఎల్స్. కానీ మనం ఇంకొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టేసాం. ఎందుకంటే అతను అమ్మినటువంటి అపార్ట్మెంట్ వాసులకు సమాధానం చెప్పుకోవాలి. కొంత అడ్వాన్స్ తీసేసుకున్నాడు కదా, ఆ అడ్వాన్స్ ఇచ్చేయాలి, సారీ చెప్పాలి. అయ్యో మేము వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నాం అంటే అంత మీరు ఎక్కువ డబ్బు వచ్చిందని ఆశపడి మాకు అపార్ట్మెంట్ కట్టకుండా ఇచ్చేసారా అని అవమానపడవలసింది, అవమానపడ్డాడు కూడా. మనకి కొంత ధనం ఎక్కువ అయినప్పటికీ ఆ రోజుల్లో 22 సంవత్సరాల కిందట మేము బైబ్యాక్ చేసాం, రీపర్చేజ్ చేసాం సైట్. దేవునికి వందనాలు. అది దేవుని మహిమార్థమై ఉపయోగపడాలని ఆయన చిత్తమైంది ఉన్నది. ఆ విధముగా మనం కొనసాగిస్తున్నాం. బానిసలు అనేటువంటి మాట ఒక 500 ఏళ్ల కిందట నుంచి కూడా మనకు చరిత్రలో 500 ఏళ్ల నుంచి బానిసత్వము. ఆ మాటకు వస్తే ఆది కాండం నుంచి కూడా బానిసత్వం ఉంది. అంటే 6000 సంవత్సరాల కిందట కూడా ఈ బానిసలు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. అసలు ఇశ్రాయేలీలే బానిసలు. ఐగుప్తు దాస్యానికి వారు కొనుక్కోబడ్డారు. మనము బజార్లో కాయగూరలు కొనుక్కునేటప్పుడు వంకాయలు, బెండకాయలు, పచ్చిమిరకాయలు మంచి క్వాలిటీ కొనుక్కుంటాం. ఈ విధముగా కాయగూరలు లేక వస్తువులు మార్కెట్లో కొనుక్కునేటట్టు స్లేవ్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. పూర్వం ఉండేది, 200 ఏళ్ల కిందట ఉండేది ఈ బానిసత్వపు విధానం. ఇంగ్లాండ్లోను అమెరికాలోను తెల్లవారు ఎక్కువగా ఈ బానిసలను కొనుక్కుంటూ ఉండేవారు. మిడిల్ ఈస్ట్ పీపుల్, అరబ్బులు కూడా. ఎవడు బాగా ఒడ్డు పొడుగు ఉండి, ఏ స్త్రీ ఒడ్డు పొడుగు అందంగా ఉండి, లేకుంటే ఎవడు బాగా పని చేస్తాడంటే ఆ మార్కెట్లోకి వెళ్ళి వెల ఎక్కువ ఇచ్చి వాళ్ళు పర్చేజ్ చేస్తారు స్లేవ్ మార్కెట్లో. సో బైబిల్లో గ్రీక్ వర్డ్ రెడీమ్కి అర్థం ఏంటంటే బానిసల సంత నుండి బానిసను కొనుక్కోవడం. ఇది నిషేధింపబడింది చాలా దేశాల్లో. ఎక్కువగా బానిసలుగా నల్ల జాతీయులు ఉండడం అనేది జరిగింది. కనుకనే నల్ల జాతీయుల్ని ఇప్పటికీ కూడా తక్కువ రకపు జాతిగా చూస్తూ ఉంటారు. ఈ పాపం ఈ నల్ల జాతీయులు ఈ విధముగా రెండెడ్ల బండికి కర్ర వేసి కట్టినట్లుగా వీళ్ళని కర్ర వేసి పారిపోకుండా స్త్రీలేమి పురుషులేమి ఈ గుద్ది బండాలు వీరికి తగిలించి వీరిని ఇలాగా ఆడాలేదు, మగాలేదు, బాలూరు లేదు, వీళ్ళందరినీ కూడా మార్కెట్కి యూరోపియన్స్ తీసుకువెళ్ళి యూరోపియన్లకి మార్కెట్లో అవైలబుల్గా వీళ్ళని అమ్ముతూ ఉండేవారు. 1900వ సెంచరీలో కూడా ఈ విధముగా ఉండేది. అంటే 1900వ సంవత్సరంలో మనం ఉన్నాం, 2020లో ఉన్నాం. 1900 సంవత్సరాల కిందట ఈ విధముగా ఉండేది. ఈ విధముగా బానిసలను తెల్లవాళ్ళు వాళ్ళు హింసించి వాళ్ళ చేత పని చేయించుకుంటూ ఉండేవారు. ఇది కలర్లో బానిసల గురించి, స్లేవ్స్ గురించి చిత్రకారుడు చిత్రించి ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడు కూడా సంకెళ్ళు వేసి ఈ విధముగా పారిపోకుండా వారిని చూస్తూ ఉంటారు. 200 సంవత్సరాల కిందట సరిగ్గా ఆఫ్రికా దేశాన్ని తెల్ల జాతీయులు వాళ్ళు పరిపాలనిస్తుండేవారు. ఆ పరిపాలనప్పుడు వాళ్ళు ఎక్కువ ఆఫ్రికా అంటే బ్లాక్సే ఉంటారు. మైనారిటీలుగా ఉన్నటువంటి వైట్స్ తుపాకులు, బాంబులు వాళ్ళతో వాళ్ళని స్వాధీనం చేసుకుని వాళ్ళని భయపెడుతూ అనేక విధాలుగా బానిసల్ని వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉండేవారు. పొలం దున్నడానికి కూడా బానిసలే దున్నడం జరిగేది. వాళ్ళు ఒకవేళ ఏదైనా తప్పిదాలు చేస్తే బాధేస్తూ ఉండేవారు. మోషే కూడా దాస్యంలో ఉన్నటువంటి ఒక హెబ్రీడ్ని చంపబడినప్పుడు ఒక ఈజిప్షియన్ని మోషే చంపేస్తాడు. మీకు అది గుర్తుంటూనే ఉంటుంది. ఇశ్రాయేలీలు కూడా ఈ విధమైనటువంటి బానిసలుగా
ఐగుప్తు దేశానికి కొనుక్కోబడ్డారు. ఫరో రాజు కాలంలోనే ఆ విధంగా జరిగింది. ఒక పంచదార తయారు చేయాలన్నా, ఒక బెల్లం తయారు చేయాలన్నా 425 సంవత్సరాల కిందట ఇలా జరుగుతూ ఉండేది. ఈ క్యారిబియన్ ఐలాండ్‌లో ఈ విధముగా నల్లవాళ్ళను బానిసలను ఉపయోగించుకుంటూ ఉండేవారు. అయితే ఈ బానిసలను బానిసత్వం నుండి విడిపించడానికి కొంత రుసుము చెల్లించాలి. డబ్బు చెల్లించాలి. ఈ బ్రిటన్‌లో కూడా బానిసత్వం అనేది చాలా ఉండేది. నల్లవాళ్ళని తెచ్చి ఇంట్లో పని చేయించుకోవడం, వేరే వేరే పనులు చేసుకోవడం ఇలాగ ఉండేది. ఆ మాటకొస్తే తెల్లవాళ్ళంతా కూడా నల్లవాళ్ళని బానిసలుగా చూసేటువంటి పరిస్థితి ఉండేది. 1833వ సంవత్సరంలో ఈ యొక్క స్లేవరీ అబాలిషన్ యాక్ట్ అనేది ఇంగ్లాండ్‌లో జరిగింది. బ్రిటన్‌లో జరిగింది. ఇది చాలా రుసుము ఖర్చు పెట్టవలసొచ్చింది. ఈ బానిసత్వపు నిరోధ చట్టం. దీనికి గవర్నమెంట్ కొంత డబ్బు చెల్లించవలసొచ్చింది. ఆ డబ్బు, ఆ అప్పు ఎక్కడో వాళ్ళు అప్పు తెచ్చారు. యూరోపియన్ యూనియన్‌లోనే ఎక్కడో తెచ్చారు. 1833వ సంవత్సరంలో ఈ బానిసల యొక్క యజమానులకు డబ్బిచ్చి బానిసలందరినీ కూడా స్వేచ్ఛాజీవులుగా వదిలేశారు. ఆ డబ్బు 2015వ సంవత్సరంలోనే తీరిందంట. అంటే దాని అర్థం ఏంటి? సుమారు ఆ అప్పు తీర్చడానికి 180 సంవత్సరాలు ప్రజల యొక్క ట్యాక్స్, ఇంగ్లాండ్‌లో ప్రజల యొక్క ట్యాక్స్ అంతా కూడా కట్టి ప్రభుత్వము అప్పును తీర్చిందట. బానిస వ్యాపారాన్ని నిరోధించడానికి. బానిసలకి ఏమి ఇవ్వలేదు. బానిసపు యజమానులకి, ఎందుకు వాళ్ళని వదిలేయడానికి. ఆ అప్పు 20 మిలియన్ల ఇంగ్లాండ్‌లో అయితే డాలర్స్ అనరు, పౌండ్స్. దాన్ని రూపీలో కన్వర్ట్ చేశాను. 19908 రూపాయలట. అంటే నాకు 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి వరకు తెలుసు. ఇంకా ముందుకెళ్ళిపోయి ఎంత అప్పును తీర్చడం జరిగింది. 180 ఏళ్ళు అప్పు. ఈ అమౌంట్ ఎంతో చెప్పగలరా? 199 ఎవరైనా వాక్యం వింటున్న వాళ్ళు చెప్పొచ్చు. 199,8,29,370. చెరు కరెక్టేనా? వెళ్ళిపోయినట్టున్నాడు. 199 కోట్లు. 199 కోట్ల చిల్లర. మన రాజకీయ నాయకులు విమర్శించుకునేటప్పుడు వీడు 1,00,000 కోట్లు తినేశాడు, ఆడు 1,00,000 కోట్లు తినేశాడు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటూ ఉంటారు. 1,00,000 కోట్లే గ్రేట్. అయితే 199 లక్షల కోట్ల రూపాయలను బానిసపు వాళ్ళ ఓనర్స్కి, బానిసల ఓనర్స్ వాళ్ళకి చెల్లించింది. 180 ఏళ్ళు ట్యాక్స్ రూపంలో ఉన్నటువంటి దాన్ని ఇంగ్లాండ్ ఈ మధ్య కాలంలోనే 215 సంవత్సరంలో డబ్బును తీర్చింది. ఎంత అప్పో చూడండి. బానిసత్వం నుండి విముక్తి చేయుటకు అంత ఖర్చు పెట్టి ఉన్నారు. వి మస్ట్ థ్యాంక్ ద ఇంగ్లీష్ పీపుల్. అయితే ఇంత మీకు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, మన రుణభారం అంత ఉంది. మనము చెల్లించలేనటువంటి మన ఆస్తులు అమ్మేసుకుని, దేశం అమ్మేసుకున్న 199 కోట్ల ఆస్తులు రావు. పాపం కూడా ఈ కార్టూన్లో పాపము అనేటువంటి గుదిబండకు మనిషి కట్టివేయబడ్డాడు. ఈ పాపాన్ని మోసుకెళ్ళడం మానవుని యొక్క తరం కాదు. పాప భారము మోయడం చాలా కష్టం. చేతులకు కూడా పాపపు సంఖ్యలు వేయబడి ఉన్నాయి. వీటిని తొలగించాలి. వీటిని తొలగించడానికి ఒక మహానుభావుడు ఉండాలి. స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడు కాడు, పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుని రక్తము చెందింపబడాలి.
ఆ విధముగా రక్త ప్రోక్షణ జరిగినప్పుడు ఇంత పాప భారము కలిగినటువంటి ఆ యొక్క పాపము తొలగిపోతుంది. ఈ పాపాన్ని తొలగించడానికి యేసు ప్రభు చేసినటువంటి క్రియనే రిడెంప్షన్ అంటారు. ఇది ఏ మానవ మాత్రుడు చేయలేడు. వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె బలియాగం అవడం అన్న ఎవడ తరమో కూడా కాదు. అందుకనే దేవుడు అన్ని వేల ఏళ్ళు నిరీక్షించాడు. తన యొక్క కట్టడలు గైకొనలేకపోతున్నారు. తన కట్టడలను గైకొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్రాహాము ఉన్నాడా? మోషే ఉన్నాడా? సమూయేలు ఉన్నాడా? అని ఆ విధముగా ఆయన ఆలోచించి క్రీస్తు శకము 1లో యేసు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. 33.5 ఏళ్ళు, క్రీస్తు శకం 33 సంవత్సరం వరకు ప్రభు ఇక్కడ జన్మించి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ కార్యం జరగడానికి దేవుడు కూడా చాలా కాలం వెయిట్ చేయవలసి వచ్చింది. ఈ యొక్క చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. దోసెట్లో ఆ రక్త బిందువుల్ని పట్టుకోవడం, రక్త బిందువులను కారిపోకుండా మనం వాటిని తీసుకోవడం. మొదటి అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు చిందించిన రక్తము మిమ్ములను ప్రతి పాపము నుండి విడుదల చేయుచున్నది. దేవునికి వందనాలు. ఇక్కడ 2 గొప్ప విషయాలను మనం గమనించాలి. యేసు నా కొరకు చనిపోయాడు, నేను ఉండవలసిన స్థానంలో యేసు ఉన్నాడు. 2వ డయాగ్రామ్లో మనం ఉన్నాము. మన స్థానంలో ఆయన చనిపోయి ఉన్నాడు. నేను కూడా యేసుతో పాటు చనిపోయాను. అంటే ప్రాచీన పురుషుడు చనిపోయాడు, పాప పురుషుడు చనిపోయాడు. మన పాపపు సంఖ్యలన్నీ కూడా విడుదల అవన్నీ విడిపోయాయి. దేవునికి వందనాలు. యేసు చేసినటువంటి మహాకార్యం వలన నీవు ఏమీ చేయకుండానే నీ పాపపు సంఖ్యలు అన్నీ కూడా ఒక్క విశ్వాసం ఉంచడం వలన మాత్రమే ఇవన్నీ పోతున్నాయి. విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే మీరు రక్షింపబడుతున్నారు. దేవునికి వందనాలు. కొత్త నిబంధన గ్రంథంలో ఈ మధ్యకాలంలో మీకు థర్స్డే ప్రేయర్ నాడు ఒక సందేశం ఇచ్చాను. ఆ సందేశం యొక్క ముఖ్యాంశం ఏంటంటే స్లేవ్ టు సన్. స్లేవ్ టు సన్. బానిస కుమారుడైపోయాడు. బానిస కుమారుడు, తప్పిపోయిన కుమారుడు కూడా బానిస బ్రతుకుల్లో ఉంటూ ఆ యొక్క పందుల పొట్టును తింటూ ఆకలేసి బానిసగా ఉంటూ కొట్టబడి యజమానుల చేత ధనికుడైన తండ్రి దగ్గరికి మళ్ళా వచ్చాడు. సన్నగా యాక్సెప్ట్ చేశాడు. మనము కూడా ఆ పంది తినేటువంటి పొట్టుల్లో జీవించేటువంటి విధముగా ఆ పాపపు పొట్టుల్లో మనం ఉండి ఉండగా యేసు యొద్దకు రావడం వల్ల దేవుడు మన కుమారులుగాను కుమార్తెలుగాను దత్తత చేసుకుని ఉన్నాడు. దేవునికి వందనాలు. క్రొత్త నిబంధన కాలంలో సన్ టు స్లేవ్ అని చెప్పాను కదా. ఆ సన్న స్లేవ్ ఒకడే. ఎవరో చెప్పగలరా మీరు? అంటే ఏమీ వింటలేదు అన్నమాట మీరు. ఫిలోమోను రాసిన గ్రంథంలో సన్నో స్లేవ్ ఎవరో చెప్పగలరా? పౌలు మాస్టర్ తండ్రి, సన్నేమో ఫిలోమోను. ఒనేసిమస్. అందరూ తప్పే. ఒనేసిమస్ స్లేవ్. ఇతను స్లేవ్ అంటే బానిస, దాసుడు కూడా కాదు. స్లేవ్ ఓనర్ ఎవడంటే ఫిలోమోను. ఫిలోమోనికి రాసిన గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది. దాన్ని రికమెండేషన్ లెటర్ అంటారు. స్లేవ్ ఓనర్ ఎవరు అంటే ఓనర్ పేరు ఉంటుంది. ఒనేసిమస్కి రాసిన గ్రంథం అని ఉండదు. ఫిలోమోన్ స్లేవ్ ఓనర్. ఈ డయాగ్రామ్లో ఎక్కడున్నాడు? అదైనా చెప్పండి కనీసం. నేను నా ఆత్మతృప్తిగా ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఉయ్యాల్లో ఊగితే వెళ్తున్నాడు రాజుగారు. ఉయ్యాల్లో వెళ్తున్నాడు. ఎందుకు?
స్లేవ్ ఓనర్ కాబట్టి ఓనర్ కాబట్టి స్లేవ్ ఓనర్ అంటే బానిస యొక్క యజమాని. మరి ఇందులో ఒనేసిమస్ ఎక్కడున్నాడు? వెనకున్నాడా, ముందున్నాడా, పక్కన ఉన్నాడా అంటే ఎక్కడొక్కడ ఉన్నాడు, అనవసరం మనకి. ఒనేసిమస్ ఇందులో ఉన్నాడు ఒకడు. ఒనేసిమస్ బలమైనోడు. ఆ ఒనేసిమస్కి ముందు వెనకాల ఎక్కడో అక్కడ ఉన్నాడు. కానీ ఒనేసిమస్ అనేవాడు బానిస. కొత్త నిబంధన గ్రంథంలో బానిస ఒకరు చెప్పండి అంటే ఒనేసిమస్ అని చెప్పాలి. ఒనేసిమస్ ఫిలోమోను దగ్గర నుంచి పారిపోయి ఒక చెరసాలలో పౌలు గారు ఉన్నప్పుడు అతని దగ్గర కొంత సేవ చేశాడు. అతనికి అంటే కాళ్ళు నొప్పులు అయితే కాళ్ళు పట్టడం, దాహం వేస్తే నీళ్ళు వేయడం. బానిస కదా, చాలా పాపం లేవలేనటువంటి విధానంలో పౌలు గారు ఉన్నప్పుడు జైల్లో సేవ చేశాడు. దైవ సేవకులకు సేవ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరం. అప్పుడు పౌలు గారు ఫిలోమోను దగ్గర నుంచి వచ్చేసావా నువ్వు? ఫిలోమోనుకు ఒక ఉత్తరం రాశాడు, వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో. ఫిలోమోను రాసిన గ్రంథం ఫిలోమోను పత్రిక 1:18-19 చూద్దాం. అతడు అంటే ఒనేసిమస్ నీకు అంటే ఫిలోమోనుకు నష్టం కలిగించాడు, నీకు రుణపడ్డాడు, పారిపోయాడు గనక అతను కొంత ఖర్చు పెట్టి నువ్వు మార్కెట్లో కొనుక్కున్నావు, ఆ ఖర్చు అంతా నీకు ఇచ్చేస్తాను, నేనే తీరుస్తాను పౌలు, ఇతను నీ కుమారుడుగా నీ బ్రదర్గా తీసుకో అన్నాడు. పౌలే అన్నాడంటే ఫిలోమోన్తో, నీ అప్పు తీరుస్తాను కానీ నీవే నాకు రుణస్థుడు, ఎందుకంటే నీకు యేసుప్రభు గురించి చెప్పి నీ ఆత్మను రక్షించాను కాబట్టి ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. దేవునికి వందనాలు. ఒనేసిమస్, ఫిలోమోన్ రిచ్ మ్యాన్, ఒనేసిమస్ స్లేవ్. కానీ ఇద్దరు పరలోకంలో ఉంటారు. ఎలా డిసైడ్ చేయగలమంటే స్లేవ్ కూడా యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల సన్ అయిపోయాడు, కుమారుడైపోయాడు. మనమంతా కూడా దేవునికి కుమారులమో కుమార్తెలమో, నల్లోళ్ళు లేదు, తెల్లోళ్ళు లేదు, హిందువు లేదు, ముస్లిం లేదు, క్రైస్తవు లేడు. యేసును నమ్మిన వారంతా కూడా దేవుని యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు. దేవునికి వందనాలు. కనుక నేను చెప్పే కాస్త ఆలకించి మనసులో పట్టించుకోండి. లేదంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఖాళీ ఉన్నప్పుడల్లా అల్లరి చిల్లరిగా గత్తరగా ఉండడం, స్త్రీలు అయితే ఇంట్లో వంటలో పెంటలతో ఉండడం, పురుషులు రోడ్ల మీదకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకా నా ఉద్యోగం ఇంకా అనారోగ్యం వచ్చేసే వరకు నా వర్క్ ఈజ్ మై వర్షిప్ అనడం, మళ్ళీ ప్రభు అనడం. అలా చేయకుండా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వాక్యాలను చూడండి. ఒక 70-80 వాక్య సందేశాలు ఉన్నాయి. అప్పుడు మీరు కరెక్ట్గా నేను చెప్పినప్పుడు ఎందుకు మిమ్మల్ని నేను ప్రశ్నలు వేనంటే ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి సమాధానాలు వస్తాయి. సరిగ్గా ఒకళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ ఉండదు కదా. దేవునికి వందనాలు. అయితే మీరే బెటర్ దాన్ అదర్ క్రిస్టియన్స్, యు ఆర్ బెటర్ దాన్ క్రిస్టియన్స్. దేవునికి వందనాలు. అలాంటి పరిశుద్ధులను దేవుడు నాకు టీచ్ చేయమని కాపరిగా పెట్టినందుకు దేవునికి వందనాలు. రెడెంప్షన్ ఫ్రమ్ ది కర్స్ ఆఫ్ సిన్. అసలు ఎందుకు మనల్ని పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే నరకం. ఈ నరకము ఇక్కడ చనిపోవడం గొప్ప కాదు, ఆ నరకంలో పడి వేదన పడడం అనేది, నిత్యాగ్నిలో ఉండడం అనేది డెత్, అసలు డెత్. ఈ డెత్ అందరూ చచ్చిపోతారు. ఆల్ పీపుల్ విల్ డై. సాతాను, ఈ డయాగ్రామ్లో సాతానుడు యాపిల్ పండు ద్వారా తెచ్చినటువంటి దోషము తొలి మానవ జంట ఆదాము అవ్వల మీద పడింది. దానివల్ల మనకు వచ్చేసింది ఇదంతా. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, ఈ ఇద్దరు కూడా ఇలాంటి చెడ్డ పని చేయకుండా ఉంటే ఎంత బాగుండేది, లోకం అంతా హ్యాపీగా ఉండేది కదా. ఈ సాతాను చేసినటువంటి క్రియ వల్ల మానవ సృష్టి అంతా కూడా పాపముతో కూడినటువంటి రుణగ్రస్తులుగా అయిపోయారని బాధపడుతూ ఉంటాను. వాళ్ళిద్దరూ పాపం చేయడం మనం హ్యాపీగా ఉంటాం కదా, మనం కూడా వీఆర్ లైక్ ఏంజిల్స్గా ఉండేవాళ్ళం. స్లావరీ టు సిన్ అండ్ డెత్. పాపమునకు దాసులం, మనం బానిసలం. వద్దు అనుకుంటేనే పని చేస్తూ ఉంటాం. పాపం అంటే బైబిల్లో కొత్త నిబంధనలు ఏమి రాస్తుందంటే
మంచి చేయగలిగి ఉండి మంచి చేయలేకపోతే పాపం అంటాడు. నువ్వు చెయ్యాలనుకున్నటువంటి ₹1 అడుక్కునేవాడికి వెయ్యాలని నువ్వు అనుకుని, వద్దులే ₹1 ఎందుకు వేయాలా అంటేనే పాపం అంటున్నాడు. సో పాపపు వ్యాధి మనల్ని ఎప్పుడు కూడా అలా పట్టి పీడిస్తూనే ఉంటుంది చచ్చిపోయే వరకు కూడా. అంటే విశ్వాసంతోనే చచ్చిపోవాలి మనం. అప్పుడు విశ్వాసం వల్ల నీతిమంతులయ్యి మహిమ శరీరంలోకి వెళ్తాం మధ్యాకాశానికి వచ్చినప్పుడు. పాపాన్ని ఖండించడానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏంటంటే ధర్మశాస్త్రం, లా ఆఫ్ గాడ్. దాంట్లో లా ఆఫ్ సిన్ ఇచ్చాడు దేవుడు. ఆ లా ఆఫ్ సిన్ ఏంటంటే పాపము వలన వచ్చే జీతం మరణం, తప్పదు. భారతదేశానికి ఒక చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే వాడు శిక్షింపబడతాడు. ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించేవాడు ఖచ్చితంగా శిక్షింపబడతాడు. ఇహలోకంలోనే శిక్షించబడతాడు, నరకంలో పడవేయబడతాడు. వాక్యాలను చూద్దాం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14లో మనం చూస్తే అబ్రహాముకు ఆయన ఆశీర్వాదాలు ఇచ్చాడు యెహోవా దేవుడు. అబ్రహాముకు ఇశ్రాయేలీల ద్వారా ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా మనకు అందించాడు. వినండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ అబ్రహాము ద్వారా ఇశ్రాయేలీలకు లభించాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా మనకు లభించాయి. ఆ లభించడం కోసం యేసుక్రీస్తు మన కోసమై శాపగ్రస్తుడైపోయాడు. మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం ఏంటంటే పాపము చేయవాడు చచ్చును, నరకంలో చచ్చును. అలా చావడం అంటే వాళ్ళ లైఫ్ పోవడం కాదు, లైఫ్ విల్ బర్న్ 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 ఇన్ ద హెల్. మన కోసం శాపగ్రస్తుడైపోయాడు, కర్స్ చేయబడ్డాడు యేసుప్రభు. ఆయన ఆలోచించావా? వర్షిప్ చేసేటప్పుడు పురుషులు చక్కగా వర్షిప్ చేస్తున్నారు. వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు, మ్రానుపై నీ కొరకు నా కొరకు ఆ శాపము అవ్వవలసినటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు మధ్యవర్తిగా వచ్చి మనలను ఆయన యొక్క దత్తపుత్రులుగాను, దేవుని యొక్క అడాప్టెడ్ చిల్డ్రన్ గాను చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనము ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన గ్రంథాన్ని, 10 ఆజ్ఞలను మనం పాటించలేం. అలాగనే పాటించకూడదని కాదు, పాటించలేం. ఎందుకంటే పాపములో ఇన్డ్వెల్లింగ్, మనలో ఎప్పుడు పాపం ఉంటూ ఉంటూ ఉంటుంది. పాదిరి లేదు, లేక పాస్టర్ లేదు, బిషప్ లేదు, ఎవడైనా సరే ఎక్సెప్ట్ యేసుక్రీస్తు పాపంలో ఉన్నవారే. మిగతా వాళ్ళంతా ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక మనల్ని రిడీమ్ చేయడం కోసము యెషూవా ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. మనం లోబడలేకపోతున్నాం కదా. మన బదులుగా మనము జైల్లోకి వెళ్ళవలసిన బదులు ఇంకొకరు జైల్లోకి వెళ్ళి మనల్ని తప్పించారు. మనము పొందవలసినటువంటి శిక్షను మన బదులుగా యేసు పొంది ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6, 14, 19లో మన లోపల పాపం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దాన్ని పారద్రోలాలు యేసు కృప వలన. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనేవారు కారు. అంటే ధర్మశాస్త్రం, పాత నిబంధన గ్రంథము మీ మీద పనిచేయదు, అది మీకు పనికిరాదు అన్న విధానంలో పాపం మీ మీద ప్రభుత్వం చేయలేదు, పాపం మీ మీద ఉండదు. యేసు రక్తము మిమ్మల్ని కాపాడుతుంది. అలాగైతే మేము కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనవారము కామని పాపంలోనే ఉండిపోతారా మీరు? అలాగున ఎన్నటికీ కాదు. మేము వీఆర్ రిడీమ్డ్ పీపుల్. పాపము నుండి విమోచింపబడిన వారము. ఇంకా పాపము జోలికి వెళ్ళమనేటువంటి నిశ్చితలో మనం ఉండాలి ప్రియమైన వాళ్ళారా. రోమా 8:1-2 ఏముందంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దెర్ ఈజ్ నో కండెమినేషన్ దోస్ హూ ఆర్ అండర్ ది గ్రేస్ ఆఫ్ క్రైస్ట్. ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయిందో, మానవులందరినీ పాపంలో నుండి విమోచించలేకపోయింది ధర్మశాస్త్రం. యేసు ప్రభు చేశాడు. దేవునికి వందనాలు. అయితే ఆ మానవుల్లో యేసు ప్రభుని నమ్మాలి. నమ్మిన వారు మాత్రమే పరలోకానికి
వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ప్రియమైన వారు. పాస్ అవర్ ల్యాండ్, సాక్రిఫైషియల్ ల్యాండ్. దీని గురించి పాస్ అవర్ ల్యాండ్, పాస్కల్ ల్యాండ్, అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది అనే పరిస్థితుల గురించి థర్స్డే నాడు మీకు చెప్పబోతున్నాను. ఈవేళ రిడెంప్షన్ గురించి మాత్రమే. నిర్గమకాండంలో 12వ అధ్యాయం పూర్తిగా ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దాస్యం నుండి, దాస్యం అంటే ఇక్కడ బానిసలు అనమాట, స్లావరీ నుంచి తప్పించడానికి మోషే ద్వారా మార్గాన్ని తెరిచాడు. అనేకమైనటువంటి మహత్కార్యాలు చేసిన వాళ్ళు నమ్మట్లేదు, విడుదల చేయట్లేదు ఇశ్రాయేలీయులను. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే ఒక ఇంకా చివరి పనిష్మెంట్ వాళ్ళ మీదకి ఏమొచ్చిందంటే, ఒక గొర్రె పిల్లను వధించండి, దాని రక్తము ఒక పళ్ళెంలో వేయండి, గుమ్మం అటు ఇటు రక్తాన్ని మీరు దాన్ని స్ప్రే చేయండి. ఎవరైతే రక్తము ద్వారబంధముల మీద ఉన్నదో, గొర్రెపిల్ల రక్తము, వారు ఆ రాత్రి సమయంలో ఇంట్లో దాక్కోవాలి. మీరంతా కూడా చెప్పులు అవి ధరించుకుని సిద్ధంగా ఉండండి, అంటే వెళ్ళిపోవడానికి. టు లీవ్ ఈజిప్ట్ ఫ్రమ్ స్లావరీ అని దేవుడు చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు. రాత్రంతా కూడా లోపలే ఉండాలి, బయటికి రాకూడదు మీరు అని చెప్పాడు దేవుడు. పిల్లలేమి పెద్దలేమి అందరూ కూడా ఉండాలి. గొర్రె పిల్ల రక్తాన్ని గుమ్మముల మీద వేయాలి అన్నాడు. ఇశ్రాయేలీయులు దేవునికి అప్పుడు విధేయతగా ఉన్నారు. వాళ్ళ మనసు ఒక చంచలమైన మనస్సు. కొన్నిసార్లు దేవుడు అంటారు, కొన్నిసార్లు దెయ్యం అంటారు. మనం కూడా అలాంటి వాళ్ళమే. దేవుడు దెయ్యం అంతా ఒకటే మనకి. అలాగ ఉండకూడదు, దేవుడు ఒక్కడే మనకి. రాత్రి యెహోవా దూత, మరణదూత ఐగుప్తులోని ఇళ్ళలన్నిటినీ దాటుకుంటా వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు మాత్రమే ఈ రక్తపు ద్వారబంధములను కలిగి ఉన్నప్పుడు మరణదూత లోపలికి ప్రవేశించలేదు. అయితే ఇది తెలుసున్నప్పటికీ ఈజిప్షియన్స్ యెహోవా దేవుడిని నమ్మరు కనుక వాళ్ళు రక్తం లేదు, ఏమీ లేదు, హ్యాపీగా ఉందా అనుకున్నారు. తొలిచూలు కుమారుడు, తొలిచూలు, ఫస్ట్ బార్న్ చైల్డ్ డైడ్. ఫరో మొదటి కొడుకు కూడా చచ్చిపోయాడు. ఒక 10% ప్రజలు సుమారు చచ్చిపోయి ఉండొచ్చు. అప్పుడు ఇంకా ఫరో రాజు భయం వేసి, వాళ్ళు సిద్ధంగా ఉండమన్నాడు కదా దేవుడు, వాళ్ళకి సామానులు చెప్పులు వేసుకుని వాళ్ళంతా కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. తర్వాత ఎర్ర సముద్రం దాటడం, మోషే నడిపించడం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి 40 ఏళ్ళు పట్టడం, అవన్నీ మనకు తెలుసు. అక్కడ గొర్రెపిల్ల ఇశ్రాయేలీయులను దాస్యము నుండి విముక్తి చేయడానికి వధించబడింది. గొర్రెపిల్ల, తొలిచూలు గొర్రెపిల్ల, కల్మషం లేని గొర్రెపిల్ల. దేవుడు అన్నీ ఆ నిర్గమకాండంలో రాశాడు. అయితే యెషూవా ఈజ్ అవర్ పాస్ అవర్ ల్యాంబ్. మన పస్కా గొర్రెపిల్ల, మన పాస్ అవర్ గొర్రెపిల్ల ఈజిప్ట్లో దొరికేటువంటి గొర్రెపిల్ల కాదు. ఆ దైవ సింహాసనం కుడి ప్రక్కన ఆసీనుడైనటువంటి దేవాది దేవుడు గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చి, అంటే గొర్రెపిల్లాకారంలో రాలేదు, వదకు దేబడిన గొర్రెపిల్ల. అంటే గొర్రెపిల్ల ఎంత విధేయతలతో ఉంటుందో, యజమానుడు కూడా ఎలాగే వెళుతుందో, గొర్రెలు ఏ విధముగా ఉంటాయో ఆ కంపారిజన్ తీసుకొచ్చాడు బైబిల్లో. ల్యాంబ్ ఆఫ్ ది గాడ్. అందుకనే యోహాన్ అంటాడు 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను తీసుకుని పో గొర్రెపిల్ల.
ఈ గొర్రెపిల్లలో ఇన్నోసెన్స్ ఉంది కదా, అమాయకత్వం యేసు ప్రభువులో చూడొచ్చు. నెమ్మది, బట్ ఈ డైడ్ ఆన్ ద క్రాస్. అమాయకపు దైవ కుమారుడిని, దోషము లేని వాడిని, నిష్కలంకుడైనటువంటి వ్యక్తిని శిలువ మీద అలనాటి రోమీయులు, యూదులు చంపేశారు. నిష్కలంకమైన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎందుకంటే పరిశుద్ధిని రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు అనే దానికి దేవుడు ఈ పరిశుద్ధుడుగానే వచ్చి ఆయనే శిలువ మ్రాను మీద గొర్రెపిల్ల వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల వలె ఆయన మరణించి ఉన్నాడు. ఆ మరణాన్ని నమ్మిన వారికి దేవుని ఉగ్రత నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఇచ్చాడు. క్రైస్ట్ డైడ్ వన్స్ ఫర్ ఆల్. మన వాళ్ళందరూ నమ్మిస్తే యేసు రక్షకుడని అందరూ 700 కోట్ల మంది పరలోకంలోకి వెళ్ళిపోతారు. దేవునికి వందనాలు. కానీ కొద్ది మంది మాత్రమే యేసును నమ్ముతున్నారు. ఆ కొద్ది మందిలో మనమున్నాం. విమోచింపబడిన వారము, విమోచింపబడిన గొర్రె పిల్లలము. కనుక ఆదివారం వస్తున్నాం, వాక్యం వింటున్నాం. లక్షవారం నాడు వాక్యం వింటున్నాం. మనం శుద్ధీకరించుకుంటున్నాం. క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. జీసస్ ఈజ్ అవర్ పాస్ అవర్ ల్యాండ్. నా పస్కా గొర్రె పిల్ల ఎవరు అంటే యేసు ప్రభు. శిలువ మ్రాను మీద వేలాడబడుచున్నటువంటి యేసు ప్రభు నా కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఈ పస్కా గొర్రెపిల్ల ఈజిప్టు పొలాల్లో దొరికేటువంటి గొర్రెపిల్ల కాదని మీకు చెప్పాను. ఈ గొర్రెపిల్ల సాక్షాత్తు దేవుని కుడి పార్శ్వం నుంచి దిగి ఈ భూమి మీదకి వచ్చింది. ప్రియమైన ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల. కాళ్ళు కట్టేస్తున్నాయి. ఈ గొర్రెపిల్ల ఏం మాట్లాడదు. మీరు ఎప్పుడైనా వెళ్ళండి స్లాటర్ హౌస్కి, పశువులు వధించేటువంటి పొద్దుటే మనము మటన్, చికెన్లు అవి తింటాం కదా. చికెన్ కూడా తినొద్దు అనేటువంటిది వచ్చేస్తుంది. ఎందుకంటే వేలాది బర్డ్స్ చచ్చిపోతున్నాయి. ఇది ఇంకొక సూచన. బర్డ్ ఫ్లూ వ్యాధి అని వస్తుంది. ఆ బర్డ్స్ అంటే ఆ కోడి కూడా బర్డే. ఆ బర్డ్ తిన్న వాళ్ళకి, జబ్బు ఉన్న వాళ్ళకి జబ్బు వచ్చేస్తుంది, వీళ్ళు చచ్చిపోతారు. అసలే కరోనాతో కాటేయబడి అనేక మంది చనిపోతుంటే మళ్ళీ బర్డ్ ఫుడ్, పక్షులు కూడా మనుషులను చంపేటువంటి స్థితి ఆల్రెడీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో కూడా, గుంటూరు జిల్లాలో అక్కడ కూడా పక్షులు, వేలాది కాకులు చచ్చిపోతున్నాయి. వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఈ ల్యాంబు చేతులు కాళ్ళు ఉన్నాయి, మానవాకారంలో ఉంది. ఆయన యేసు ప్రభు, ఆయనే మన కొరకు వధింపబడినటువంటి విమోచనకర్త. మరణదూత ఇంటి గుమ్మము దగ్గరికి వచ్చినప్పుడు అలనాడు ఐగుప్తులో ఇశ్రాయేలీయుల యొక్క గుమ్మముల మీద ఉన్నటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని చూచి పాస్ ఓవర్ అయిపోయింది, దాటిపోయింది. పాస్ ఓవర్, పస్కా అంటారు. తర్వాత దాని పస్కా కింద వచ్చింది, పాస్ అయిపోయింది. అయితే ఎక్కడైతే ఈ యొక్క గొర్రెపిల్ల రక్తము దూరబంధముల మీద లేదో, అనగా ఐగుప్తీయుల ఇండ్లలోనికి మరణదూత లోపలికి వెళ్ళి ప్రథమ కుమారుణ్ణి బలి తీసుకుంది, జ్యేష్ఠపుత్రుడిని. అలా మహారోదన. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు రక్తము, ఇక్కడ గొర్రెపిల్ల రక్తం మనం కంపేర్ చేసుకుంటా ఉంటే, ఇక్కడ గొర్రెపిల్ల రక్తము ద్వారా ద్వారబంధములకు పోయబడినప్పుడు మరణదూత లోపల పురుషులు ఎంతమంది ఉన్నారు, జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడా, కుమార్తె ఉందా, అసలు ఇలా మంచోళ్ళ చెడ్డోళ్ళ, స్త్రీ మంచిదా, పురుషుడు అని ఇశ్రాయేలీయులను చూడలేదు. వీళ్ళు అసలే మరణం అవ్వకుండా వర్దీ పీపుల్లా అని ఏమీ చూడలేదు. జస్ట్ పాస్డ్ త్రూ ద పోస్ట్.
లోపల ఉన్న వాళ్ళ యొక్క పవిత్రతను కూడా చూడలేదు. అదే విధముగా దేవుడు మన పాపాలను బట్టి మనల్ని మరణానికి గురి చేయాలని కసిగా ఉన్నప్పుడు వెంటనే యేసు ప్రభువు చిందించిన రక్తము ద్వారా రక్షింపబడిన వారిని దేవుడు చూచినప్పుడు శిక్షించడానికి వారిలో దేవుడు యేసును చూచి పాస్ ఓవర్ అయిపోతాడు. అంటే ఈ లోకంలో మరణం రాదని కాదు, శిక్ష మన మీదకి రాదు. ఇక్కడ మరణిస్తే అక్కడ జీవిస్తాం, చిరకాలము దేవునితో ఉంటాం. దేవునికి వందనాలు. మన కీర్తన పుస్తకంలో చక్కటి పాట ఉంది, 6వ పాట. ఒక్క చరణం పాడదాం. వచ్చిన వాళ్ళు నాతో పాటు పాడండి. దేవుని గొర్రె పిల్లగా ప్రాణికి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో యేసుక్రీస్తు అనేటువంటి నరుడు మానవులకును దేవునికిని మధ్యవర్తి ఒక్కడే. ఆయన మనల్ని రిడీమ్ చేయడానికి ధనము సమకూర్చాడు. పాపపు దాస్యము నుండి మనల్ని విడిపించడానికి, విమోచన చేయడానికి క్రయధనముగా తానే అర్పింపబడ్డాడు. విమోచన క్రయధనము, ఇంగ్లీష్లో చక్కటి మాట ఉంది. గేవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ ఆల్. అందరి కొరకు, హైందవులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బుద్ధిస్టులు, మానవుడు అనేవాడు, ఆది మానవులు, నీగ్రోసు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, అందరి కొరకు కూడా వన్స్ ఫర్ ఆల్. అయితే ఆ క్రియ నమ్మాలి, యేసును నమ్మాలి. జీసస్ పేడ్ ర్యాన్సమ్ ఫర్ ఆల్. ఇంకేం చేయవలసిన అవసరం లేదు. మనం రక్షింపబడుటకు నేనేమి చేయవలను అని ఎవరైనా అడిగితే ఆ కొర్నేలిలాగా నీవును నీ ఇంటి వారును యేసునందు నమ్మకం ఉంచండి. నీవు నమ్ము, ముందు నమ్ము చాలు, నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు, ఆయన పరలోక రాజ్యం ఇస్తానన్నాడు. మానవునికిని దేవునికిని మధ్యవర్తిగా యేసు ప్రభు బలియాగమైపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, ఇదివరకు మీరు పాపానికి దాసులై ఉన్నారు, పాపం ఎలా చెప్తే అలా చేసేవారు. అయితే పాపం నుంచి మీరు యేసుప్రభు విమోచించాడు కదా, మంచి పనులు చేయండి, నీతిగా ఉండండి, బతికినంతకాలం కూడా డూ గుడ్ టు ద హ్యుమానిటీ. ముందుగా విశ్వాస గృహంలో వాళ్ళకి మీరు ఏదైనా చేయాలంటే వాళ్ళకి చేయండి. ఫ్యామిలీ ఆఫ్ బిలీవర్స్, మంచి చేయండి, నీతిగా ఉండండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9-11 వచనంలో ఏమన్నాడంటే, మీరు ఒకవేళ రక్షింపబడిన తర్వాత పాపపు క్రియలు ఏమన్నా చేసినట్లయితే క్రీస్తు న్యాయపీఠం ఎదురుగుండా మీరు నిలబడాలి. దిస్ ఈజ్ నాట్ ఫర్ సాల్వేషన్. ఇక్కడ కోటేసుకుని దూతకి సమాధానం చెప్తున్నాడు. ఎవడైనా సరే శరీరంతో చేసినటువంటి క్రియలు, దేహంతో జరిగించినటువంటి వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుటగా ప్రత్యక్షము కావాలను. ఎత్తబడిన తర్వాత దేవుడు యేసుప్రభు చేసేటువంటి పరలోక రాజ్యంలో మనకు చేసే మొట్టమొదటి పని ఆ న్యాయపీఠం ఎదురుగుండా నిలబడాలి. యేసు క్రీస్తు న్యాయపీఠం. ఇది ధవళ సింహాసనపు తీర్పు, మహా ఉగ్రతా తీర్పు కాదు. నాట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్. అది 1000 ఏళ్ల పాలన తర్వాత జరిగేటువంటిది. ఒకవేళ మంచి పనులు చేస్తే నీకు కిరీటాలు లభిస్తాయి.
తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులైనటువంటి మనము మంచి పనులు చేయకపోయినట్లయితే రివార్డ్స్ రావు. ఈ జీవితం కోల్పోవచ్చు. బట్ నాట్ సాల్వేషన్, ఎటర్నల్ సెక్యూరిటీలో చెప్పాను. ఒకసారి ఇవ్వబడినటువంటి రక్షణ మీ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసివేయబడదు. అయితే మేము రక్షింపబడితే చాలు, మా పనులు బాగాలేదు అని అనుకున్న వాళ్ళు ఒక పని చేయొచ్చు. అట్లీస్ట్ ఆయన వస్తాడు అని నమ్మండి. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచువారు నీతి అను కిరీటాన్ని పొందుతారు. అంటే గొప్ప గొప్ప మంచి పనులు చేయలేని వారు కూడా ఈ ఒక్క సీక్రెట్ని తెలుసుకోవాలి. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ప్రతిదానికి కూడా భూమి గిరగిరా గిరగిరా తిరిగిపోతుంది, స్పిన్నింగ్ పెరిగిపోయింది, ఏవో బర్డ్ ఫ్లూలు వచ్చేస్తున్నాయి, కరోనాలు వచ్చేస్తున్నాయి, కరోనా స్ట్రెయిన్, అదొక బ్రిటన్ స్ట్రెయిన్, ఇంకా పవర్ఫుల్ స్ట్రెయిన్, దక్షిణాఫ్రికా వ్యాక్సిన్ దాన్ని పనిచేస్తుందో లేదో, ఇట్లాంటి అనుమానాలతో భయపడిపోతున్నటువంటి ప్రపంచంలో విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే, భయపడి మనం ఏమీ చేయలేము, కానీ ప్రభు వస్తాడు, త్వరలో వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. అట్లీస్ట్ ఒక్క రౌండ్ వస్తుంది. అయితే మన పనులు పాపంలో ఉంటావా ఇంకా అంటే ఉండకూడదు. ధర్మశాస్త్రముకు లోబడిన వారము కాము, అయినప్పటికీ మనము పాపంలో ఉందుమా, అలాంటప్పుడు ఉండకూడదు. కనుక ప్రియమైన వారులారా, క్రీస్తు న్యాయ పీఠం ఎదురుగా మనం నిలబడాలి. ఓన్లీ టు రిసీవ్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్, నాట్ ఫర్ ది పనిష్మెంట్. పనిష్మెంట్ ఎవడు? నేను చాలాసార్లు ఇనీషియల్ స్టేజ్ల్లో 20 ఏళ్ల కిందట వాక్యం చెప్పేటప్పుడు నేను ఏమంటా ఉండేవాడిని అంటే, ఇదివరకు సినిమాలకి వెళ్ళి అలవాటు ఉండేది. ఇప్పుడు సినిమాలు చూడండి అనుకోండి, అప్పుడు పేదవాళ్ళు నేల టికెట్ తీసుకుని ఒక 50 పైసలు పెడితే నేల టికెట్ వస్తే నేల మీద కూర్చునేవారు కర్చీఫ్ వేసుకుని. కొంచెం పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు చైర్స్, కొంతమంది పైకి ఇంకా పైకి అప్ స్టేర్కి బాగా డబ్బున్న వాళ్ళు, అలాగే కేటగిరైజేషన్ ఉంటుంది. ఇక్కడ అంతా ఆల్ బిలీవర్స్ ఆర్ ఈక్వల్ అనుకుంటా ఉంటాం, కానీ మన క్రియల బట్టి, మన యొక్క పనుల బట్టి ఆయన అక్కడ తారతమ్యాల కింద చేసేస్తాడు. కిరీటాలు ఉన్న వాళ్ళు ఈజ్ ద గ్రేట్ బిలీవర్స్ అనమాట. మీకు కిరీటం గ్యారంటీగా దేవుని సంఘంలో మీరు నేర్చుకుంది అదే. యూ విల్ బి రిసీవింగ్ వన్ ఆఫ్ ది క్రౌన్స్, దట్ ఈస్ రైచియస్ క్రౌన్. నీతి అనే కిరీటాన్ని పొందుతారు. ప్రియ విశ్వాసులారా, నమ్మకం ఉంచండి. ఈ జీవితం శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి ఆ యొక్క జీవితంలో మీ పాస్టర్ గారు దైవ గ్రంథంలో చెప్పి అన్నీ కూడా నెరవేర్చబడబోతున్నాయి. ఎందుకంటే వీ డిపెండ్ అపాన్ ఓన్లీ బైబిల్. ఆయన కిరీటాలు పొందడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళారా. అయితే ఈ రెడెంప్షన్ అనేది, విమోచన అనేది అది ఉచితం, ఫ్రీ. చాలామంది స్వస్థతలకి డబ్బు ఎట్టు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. డబ్బులు లేరా బాబు, చందా వేసి పంపించు, అప్పుడే నీకు స్వస్థత బాగా వస్తుంది. కానుక ఇవ్వలేదనుకోండి, కొన్ని సంఘాలలో ఆ పాస్టర్ ప్రార్థన కూడా చేయడు. యేసు ప్రభు కానుకలు దండుకోవాలంటే కొండ మీద ప్రసంగాలు చేసినప్పుడు వచ్చిన జనాలు డబ్బులు బంగారాలు ఇచ్చేస్తుండేవారు. అలా చేయలేదు యేసుప్రభు. నీళ్ళు అమ్ముకోలేదు యేసుప్రభు. స్వస్థత జలాలని ఉచితం. మీరు ఉచితంగా పొందిరి కనుక ఉచితంగా ఇయ్యడంటే ఖరీదు పెట్టి ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. అది చాలా విచారకరం ప్రియమైన వాళ్ళారా. క్రైస్తవ్యము, భక్తి అనేది డబ్బుతో ఈక్వేట్ చేయకూడదు. ఎవరైతే విమోచనను ఫ్రీగా ఇస్తున్నా పుచ్చుకోవట్లేదో, those who reject the grace of redemption, ఏమవుతారు వాళ్ళు? ఇది బాగా చెప్పారంట. నరకంలోకి వెళ్ళిపోతారు.
ఈ ఆన్సర్ బ్యూటిఫుల్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇదైనా గుర్తించగలిగారు మీరు. నరకం ఎంత భయంకరమైందో చూడండి ప్రియమైన వాళ్ళారా. విమోచనను 200 కోట్ల మంది యేసును అంగీకరించుచుండగా 500 కోట్ల మంది జనాభా, 500 కోట్ల పైబడిన జనాభా, దే ఆర్ రిజెక్టింగ్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, దట్ ఈస్ రిడెంప్షన్ ఫ్రమ్ సిన్స్. ఇది సరదాగా అనిపిస్తుంది అందరికీ. ఇక్కడ 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు జీవిస్తాం, ఇదే శాశ్వతం అనుకుని పాపంలో మునిగిపోతున్నారు. కొన్ని పాపులైపోయినా యేసుప్రభు నమ్మండిరా బాబు అంటే నమ్మట్లేదు సరి కదా. క్రైస్తవుల మీద దాడులు పెరిగిపోతున్నాయి, ఇంకా పెరిగిపోతున్నాయి, విమర్శ పెరిగిపోతుంది. క్రిస్టియానిటీ ఆయన ప్రార్థన చేసుకున్నాడంటే ఈయన కోపం వచ్చేస్తుంది నాయకుడికి. ఎందుకు? నేను పొద్దుటే బైబిల్ చదువుకుంటాను బాబు అంటే వాడు బైబిల్ చదివేస్తున్నాడు, వాడు మనోడు కాదురా, ఓడించేయండి ఎలక్షన్స్. సో యూ క్యాన్, మీకు వయసు అక్కర్లేదు, కొంచెం చదువుకునే జ్ఞానం ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ ది ప్రజెంట్ సినారియో ఇన్ అవర్ కమ్యూనిటీ అండ్ అవర్ వరల్డ్. దీనికన్నా ఇది అని తెలిస్తే కొంతమంది అన్నా మారుతారు. అందుకని నువ్వు సత్య సువార్తను చెప్పాలి. మీరు పెట్టబడి కొనబడి ఉన్నారు కనుక మీరు మీ దేహముతో దేవుని మహిమపరచండి. గ్లోరిఫై గాడ్ విత్ యువర్ బాడీ అంటాడు. బాడీకి బయట పాపం చేస్తే బాడీకి హార్మ్ ఏమీ అవ్వదు, కానీ బాడీతోనే పాపం చేస్తే పాపం అవుతుంది, రోగాలు వస్తాయి, మీ బాడీ ముందుగానే కృషించిపోతుంది. మీరు యు ఆర్ ఎ టెంపుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఇప్పుడు చూడండి, కొన్ని టెంపుల్స్ ఉంటాయి, విగ్రహం పెట్టుకొని మంచి అలంకరణ బయట పెడతారు. మనము కూడా లోపల లివింగ్ గాడ్ పరిశుద్ధాత్ముడు ఉండగా బాడీ అనేది ఒక టెంపుల్ ఆకారం. ఈ టెంపుల్ని పాడు చేయొద్దు. రోజు తెగ తాగేస్తున్నారనుకోండి మందు, రోజు సిగరెట్లు కాల్చేస్తున్నారనుకోండి, ఈ బాడీలో ఉండేటువంటి ఆ స్పిరిట్ ఎప్పుడో పారిపోద్ది. పొగట్టేస్తున్నారు కదా మీరు, పొగబెట్టేస్తుంటే ఇంకేంటి, ఈ గుండెకాయ ఆగిపోయే పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు మొదట వెళ్ళిపోతాడు. రోజు తాగేస్తున్నారనుకోండి, లివర్లన్నీ కుళ్ళిపోకముందే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, బాడీ కృషించిపోద్ది, మరణాలకు వెళ్ళిపోతాం, నరకానికి పోతాం. ప్రొటెక్ట్ యువర్ బాడీ, గ్లోరిఫై ద హోలీ స్పిరిట్ విత్ యువర్ బాడీ. ఆ విధముగా రిడెంప్షన్, రిడీమర్, యెషూవా ఈజ్ అవర్ రిడీమర్. యేసు ప్రభు చేసినటువంటి గొప్ప మహా కార్యము ఏదనగా మనలను పాపపు దాని బానిసత్వము నుండి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. నీవు నీ సొత్తు కాదు. ఆ రీతిగా నీవే నీ ప్రాపర్టీ కాదు కాబట్టి, దేవుని ప్రాపర్టీ కాబట్టి, ఆ ప్రాపర్టీని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన మధ్యాకాశంలోకి వచ్చే పర్యంతము ఆయన విశ్వాసంలో నువ్వు బ్రతుకుండు. చక్కగా ఈ పావురాలు ఎగురుతున్నట్లు, తెల్లగా ఉన్నట్లు మహిమ శరీరంతో ఎగిరిపోతాం మేఘాల మీద. అంతవరకు ఓపికగా నువ్వు జీవించు. దేవుడు ఈ వాక్యాన్ని నీ వెనుకట్లో భద్రపరచునుగాక. విన్న విషయాలన్నిటినీ కూడా జ్ఞాపకం పెట్టుకునే విధముగా దేవుడు మీకు తన మహాకృపను అనుగ్రహించి ఆయన ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదములకు మనల్ని అర్హులుగా చేయునుగాక. దేవునికి వందనాలు. వాక్యం విన్నటువంటి మీ అందరికి కూడా ప్రభు